సెకండ్ పార్ట్ మీరు కేంద్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ క్షమించాలి, కేంద్రం కాదు, అది ప్యూర్లీ భారతీయ జనతా పార్టీ అంతరంగిక వ్యవహారం పార్టీ ఇష్యూయే. వాసుదేవ్ గారు, నేను అనుకుంటాను మీరు ఆ స్థానంలో ఉండి ప్రశ్నించారు, కానీ మీ స్థాయిలో ఉండి అయితే ఆ ప్రశ్న మీ దగ్గర నుండి రాదని నేను భావిస్తాను. ఎందుకంటే మీ స్థాయి ఏంటో నాకు తెలుసు. నేషనల్ మీడియా నిన్నటి నుంచి హోరెత్తుతోంది. రామ్ మాధవ్ అని ఆయన ఎక్కడున్నాడని గూగుల్లో ఎతికారు 2-3 ఏళ్ల పాటు, ఎక్కడ ఎవరికి కనపడలా. ఇవాళ గుర్తొచ్చాడా అనే మాటని నేషనల్ మీడియా ఎత్తి చూపుతోంది. సోషల్ మీడియాలో ఎటకారాలు అపహాస్యాలు మొదలైనవి బీజేపీ మీద. మీరు 260 290 మీరు సొంతంగా తెచ్చుకుంది. సో ఇప్పుడు మనకి సంఖ్య పడిపోయేప్పటికీ మన పార్టీలో మన కోసం తప్పించి శ్రమించిన వారి బలం ఏంటో తెలుసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కాళ్ళు కడిగి పాదపూజ చేసి నీళ్లు నెత్తిని చల్లుకొని వాళ్ళకి బాధ్యతలు చెప్తారా అనే మాట నేషనల్ మీడియా అడుగుతోంది, అలాగే సోషల్ మీడియా కూడా అడుగుతోంది. రామ్ మాధవ్ అంత పనికిరాని వాడు అయిపోయాడండి 5 ఏళ్ల పాటు బీజేపీకి. నేను అదే అన్నాను. ఆ ప్రశ్నకి సమాధానం మీకు తెలుసు అనేది నా ఉద్దేశం తప్పిస్తే ప్రశ్నని నాకేం అర్థం అవ్వలేదని కాదు, లేదా అది ప్రశ్నలు రావని కూడా మేము అనుకో, వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో కింది స్థాయిలో ఉన్నటువంటి నాలాంటి కార్యకర్తల దగ్గర నుండి పై స్థాయిలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి వరకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టానికి అనుబంధంగా ఒక సంస్థ ఉంటుంది, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ, RSS. రామ్ మాధవ్ గారు నాకు తెలిసి ఆయన కాకినాడ వాసి, కాకినాడ వాసి అందరికీ తెలుసు, కాకినాడ అమలాపురం వాసి. కాకినాడలో పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఆయన ఇంటికి పోలా. ఆయన RSS పూర్తి సమయ కార్యకర్తగా వెళ్ళిపోయారు. ఇవాళ కూడా ఆయన RSS పూర్తి సమయ కార్యకర్తే. పూర్తి సమయ కార్యకర్త అంటే మీరు ఇవాళ రామాధవ్ గారు కూడా ప్రస్తావించారు, కానీ ఇప్పుడు ఏదైతే మాకు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంతోష్ జీ కానీ, అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుండి వస్తారు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంటారు. వాళ్ళ తాలూకా పీరియడ్ కానీ, వాళ్ళ తాలూకా టర్మ్ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా అనాసక్తత కానీ, లేకపోతే అప్పటికి ఉన్నటువంటి రాజకీయ వాతావరణ నేపథ్యంలో. అలాగే రామ్ మాధవ్ గారు కూడా ఆయన గత 2014లో బీజేపీలోకి వచ్చే సమయానికి ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తాలూకా జాతీయ అధికార ప్రతినిధి. ఆ స్థాయిలో ఆయన దేశ విదేశాల్లోన ఆ స్వయం సేవకగా RSS తాలూకా జమ్మూ కాశ్మీర్ లో PDPతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయించడం వెనక రామ్ మాధవ్ చేసిన కృషిని చాలా కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేయడం ఉత్తరాదికి చెందిన బీజేపీ నాయకులకే చెల్లింది అనే మాట కూడా వస్తుంది. అంత వివక్ష ఎందుకండి? నేను వస్తున్నా ఆ పాయింట్కి వస్తున్నా. అయితే ఆ నేపథ్యంలో వారు వచ్చారు. వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఎన్నికలు వచ్చాయనేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇదే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి మొదట వచ్చిన లిస్ట్ లో ఒక్క కిషన్ రెడ్డి గారినే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ గా ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా. తర్వాత మళ్ళీ అక్కడ రివ్యూస్ లోన అయినప్పుడు రామ్ మాధవ్ గారిని కూడా చేర్చుకోవడం జరిగింది తప్పిస్తే, ఆ రోజు రామ్ మాధవ్ గారిని ఇగ్నోర్ చేసింది లేదండి. ఇవాళ మళ్ళీ రామ్ మాధవ్ గారికి ఏదో కొత్తగా ఆయనకి ఏదో పెద్ద బాధ్యత ఇచ్చింది కూడా ఏమీ లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ఏదైతే పూర్తి సమయ కార్యకర్తలుగా ఉంటారో వాళ్ళకి ఒక సందర్భాన్ని బట్టి ఒక పని అప్పచెప్పబడుతుంది. ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇవాళ మా రాష్ట్రంలో కూడా గతంలో రవీంద్ర రాజ్ గారు అని చెప్పేసి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉండేవారు. వారిని ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇన్ఛార్జిగా పంపించారనమాట. అదే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే మా మధుకర్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, మాకంటే పార్టీ వ్యవస్థలో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ తాలూకా పాత్ర చాలా కీలకమైనటువంటి. సో ఈ బాధ్యతల్లో ఉండేవాళ్ళు అంతవరకే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రీయ స్వయం సేవకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఇక్కడ పని అయిపోయింది, ఇక్కడ టాస్క్ అయిపోయింది అనేసి అంటే వాళ్ళ మాతృ సంస్థ. ఎందుకంటే వీళ్ళంతా పూర్తి సమయ కార్యకర్తలు, జీవితాంతం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతోనే వాళ్ళకి అనుబంధం ఉంటుంది. మా దగ్గరకు వచ్చి మాతో కలిసి పనిచేసేటప్పుడు ఏంటనేసి అంటే ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక స్పెషల్ టాస్క్ మాత్రమే. ఇది పూర్తిగా వాళ్ళకి ఆ వృత్తిలో వాళ్ళకి ఏదో ముఖ్యమంత్రులు అవడానికో, లేకపోతే మాకులాగా శాసనసభ్యులు అవడానికో, లేదా ఎంపీలు అవడానికో ఆలోచనలు ఏమి ఉండవు వాళ్ళకి. పార్టీని నడిపించడం వరకే వాళ్ళ తాలూకా విధి విధానం. ఆ నేపథ్యంలోనే
వచ్చినటువంటి ట్రోల్స్ కానీ విమర్శలు కానీ సహజంగా వస్తాయి. ఇన్ని విషయాలు బయట వాళ్ళకి తెలియదు కాబట్టి అవన్నీ వస్తాయి. రామ్ మాధవ్ గారిని ఆ రోజు కూడా పక్కన పెట్టడం అనేది ఏమీ జరగలేదు. ఆయన ఏదైతే కొంతకాలానికి వచ్చారో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి సందర్భంలోనే మీరు చెప్పినటువంటి వస్తున్నా మస్తాన్ గారు మీ దగ్గరకు వస్తా. ఇంకా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మాట్లాడాలి. వారు అయిన తర్వాత మీ దగ్గరకు వస్తా. రైట్ సార్, ఒకసారి ఇవాళ డెవలప్మెంట్స్ సహసిద్ధంగా పార్టీలో చూద్దాం. రేపొద్దున మీ అవసరం దృష్ట్యా